ఈటల రాజేందర్కి ఏం సంబంధం అంటాడు. ఈటల రాజేందర్ మనకి సంబంధం ఉందా లేదా? మా ఇంటికి వచ్చి అరవన్నా నా ఇల్లు ఎక్కడ, అది ఎక్కడ ఉంది? అన్ని మొత్తం ఈ పార్లమెంటుకు సెంట్రల్లో ఉండే ఇల్లు నాదే, ఎవరికి లేదు. ఇంకేమన్నా పెట్టారా? 2 సీట్లు బయట ఓడిపోయినప్పుడు కానీ మల్లికార్జున మాత్రం మనం గెలవాలంటాడు. నా సొంత సీట్ అది నేను గెలవాలి అని చెప్పి ఏం చేస్తాను ఆయన? ఆనాడు కేసీఆర్ అని చెప్పి నా పనులు చేస్తాను. వాళ్ళు ప్రచారం చేస్తలేదు. రాత్రి ఇళ్ళలో పోతాడు. తెలుగుదేశం అప్పుడు పరిచయం ఉన్న వాళ్ళు, ఇతర సంబంధాలు ఉన్న వాళ్ళు అందరికీ ఏం చేస్తారంటే రాత్రి మనుషులు పోతారు, పొద్దులకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారు, ఈతలా పోవాలి కాంగ్రెస్ పడితే అంటే మామూలు మరమనసు స్వతంత్రంగా ఆలోచించగలిగే శక్తి యుక్తం ఉన్న వాళ్ళే మల్లికార్జున గుర్తుపెట్టుకో. నువ్వు ఓటేజ్ కల్పించేదైతే నువ్వు మిషన్ మేనేజ్ చేసేందుకు గెలుస్తావు. కానీ ఇది 35 లక్షల ఓట్లు కలిగిన మల్లికార్జున ప్రజానికం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే వచ్చేదే మల్లికార్జున ఎంపీ పదవి. బాబు రాను. దేశం మొత్తంలో అత్యధికంగా ఓట్లు కలిగిన అందువల్ల నాకు చాలా మంది నువ్వెందుకు వచ్చినా అంటే నేను నాలాంటి వాడి చరిత్ర తెలంగాణ కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే నా కూకటిపల్లి వరకు కొన్ని వందల ఉద్యమాలు చేసినాం, వంట వార్పులు చేసినాం, ధూమ్ధాము చేసినాం. ఇక్కడ ఏ అడ్డ శ్రీకాంతాచారి తగలబెట్టిన కడనాడు మేము ఉద్యమాలు ఉన్నాం. ఇవాళ ఈటల రాజేందర్ పొత్తుల సభి, ఈటల రాజేందర్ ఆదిలాబాద్ మొదలుపెట్టి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి వికారాబాద్ వరకు ఎక్కడికి పోయినా 10 నిమిషాల్లో 100 మంది చదివి ఎక్కడికి వచ్చిన అని చెప్పి నాకు సెల్ఫీ తీసుకున్నటువంటి వ్యక్తి నన్ను పట్టుకొని